ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 69ను పరిశీలిద్దాం. స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తున్న శ్రీకృష్ణుడు ఒక సాధారణ ప్రాపంచిక వ్యక్తికి మరియు ఆత్మజ్ఞానం పొందిన యోగికి మధ్య ఉన్న ప్రాథమిక దృక్పథ తేడాను ఈ అద్భుతమైన శ్లోకం ద్వారా స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ప్రాణులన్నింటికీ ఏది రాత్రిగా ఉంటుందో అనగా ఆత్మజ్ఞానమనే విషయంలో సాధారణ మానవులు నిద్రలో ఉంటారు, ఆ సమయంలో ఇంద్రియ నిగ్రహం కలిగిన యోగి మేల్కొని ఉంటాడు. అదేవిధంగా ఏ ప్రాపంచిక విషయాలలో అయితే, అంటే ధనం, కీర్తి, భోగాలలో మానవులు మేల్కొని ఉంటారో ఆత్మను దర్శించిన మునికి అది రాత్రిలాంటిది. ఆయన ఆ విషయాల పట్ల ఉదాసీనంగా ఉంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన మేల్కొలుపు అనేది బయటి ప్రపంచంలో కాదు, మన అంతరంగంలోనే ఉంది. భౌతిక సుఖాల వెంట పరుగెత్తడం అనేది ఒక రకమైన ఆధ్యాత్మిక నిద్రలాంటిది. మన నిజ స్వరూపం వైపు, శాశ్వతమైన ఆనందం వైపు మేల్కొన్నప్పుడే మనం నిజమైన వెలుగును చూడగలం. ప్రాపంచిక ఆకర్షణల నుండి మనసును మరల్చడమే జ్ఞానికి నిజమైన జాగృతి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన సమయాన్ని, శక్తిని ఎక్కడ వెచ్చిస్తున్నామో స్వీయ పరిశీలన చేసుకోవాలి. అనవసరమైన వినోదాలు, తాత్కాలిక ఆనందాల కోసం పరుగులు తీస్తున్నామా, లేక మనశ్శాంతిని, ఆత్మ వికాసాన్ని ఇచ్చే పనుల వైపు దృష్టి పెడుతున్నామా అని ప్రశ్నించుకోవాలి. ప్రతిరోజూ కొద్ది సమయం ధ్యానానికి, సత్సాంగత్యానికి కేటాయించడం ద్వారా మనం కూడా ఆధ్యాత్మికంగా మేల్కొనడానికి మొదటి అడుగు వేయవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.